వెల్కమ్ టు రివి క్రియేషన్స్. ఒకప్పుడు ఒక అడవిలో ఒక సామాన్యమైన నక్క ఉండేది. అది రోజు ఆహారం కోసం అడవిని, పక్కన ఉన్న గ్రామాలను తిరిగేది. కానీ తన జీవితంలో ఎన్నో కష్టాలు ఉండేవి. పెద్ద పెద్ద మృగాలు దాన్ని తరిమేస్తూ ఉండేవి. గ్రామంలోని కుక్కలు తరచూ దాన్ని వెంటాడేవి. ఒకరోజు ఆహారం కోసం గ్రామానికి వెళ్ళిన నక్కను ఓ కుక్కల గుంపు చూసింది. అవి దాన్ని గట్టిగా మురుగుతూ వెంబడించాయి. భయంతో నక్క పరిగెత్తింది. తన ప్రాణాలను రక్షించుకోవడానికి వేగంగా పరిగెత్తుతూ ఎక్కడైనా దాక్కోవడానికి చూసింది. తీవ్ర భయంతో ఒక కుండీలోకి దూకింది. అందులో బ్లూ కలర్ ఉంది. అనుకోకుండా నక్క బ్లూ కలర్లో పడిపోయింది. కొంతసేపటి తర్వాత కుక్కలు వెళ్ళిపోయిన తర్వాత నక్క బయటకు వచ్చింది. అది తనను తాను చూసి ఆశ్చర్యపోయింది. తన శరీరం అంతా బ్లూ కలర్లోకి మారిపోయింది. ఇదే తనకు ఒక మంచి అవకాశంగా అనిపించింది. నక్క అడవికి వెళ్ళి అక్కడి జంతువుల ముందు నిల్చుంది. అదృష్టవశాత్తు జంతువులందరూ ఆశ్చర్యంతో ఆ బ్లూ కలర్ ఫాక్స్ను చూసి భయపడ్డారు. ఇదెవరో గొప్ప దేవతలా ఉంది అని జంతువులు అనుకున్నారు. ఇది మామూలు జంతువు కాదు, దేవతలు పంపిన రాజు కావచ్చు అని అవి చెప్పుకున్నాయి. దీన్ని గమనించిన నక్క బిగ్గరగా ఇలా అంది, ఓ అడవి జంతువులారా, నేను మామూలు నక్కను కాదు, దేవతలు నన్ను మీ రాజుగా పంపారు. నన్ను గౌరవించి నా మాట వినాలి. అది వినగానే అన్ని జంతువులు దానిని రాజుగా అంగీకరించాయి. పులులు, సింహాలు, ఏనుగులు అన్నీ దానికి సేవ చేసేవి. నక్క రాజుగా జీవించేది. జంతువులు దానికి మంచి మంచి భోజనం తెచ్చేవి, దానికోసం పని చేసేవి. కానీ తన మోసం బయటపడకుండా ఉండేందుకు నక్క ఇతర నక్కల దగ్గరకు వెళ్ళేది కాదు. ఒకరోజు నక్కలు తనను గుర్తించవచ్చని భయంతో వాటిని అడవిలోంచి తరిమివేయించింది. అంతా బాగానే నడిచింది. కానీ ఓ రాత్రి కొంత దూరంలో నక్కలు మొరిగే శబ్దం వినిపించింది. ఆ శబ్దం విని తనను తాను మరిచిపోయిన నక్క కూడా మామూలు నక్కగానే మొరిగింది. ఈ శబ్దాన్ని విన్న జంతువులు షాక్ అయ్యాయి. ఇది మోసగాడు, ఇది మామూలు నక్కే అని అవి అరవసాగాయి. వెంటనే అన్ని జంతువులు ఆ నక్కపై కోపంతో దాడి చేశాయి. దాన్ని తరిమి కొట్టాయి. కొండలు, చెట్లు దాటి పారిపోవాలని నక్కను బలవంతం చేశాయి. ఇలా నక్క ఓపిగ్గా ఉన్నా తన మోసం చివరకు బయటపడింది. మోసం, అబద్ధం ఎప్పటికీ నిలవదు. నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది. ఒకప్పుడు ఒక అడవిలో ఒక శక్తివంతమైన సింహం జీవించేది. అది అడవిలో అత్యంత బలమైన జంతువుగా పేరు పొందింది. కానీ ఎంత బలమైనదైనా సింహంకు ఒక పెద్ద సమస్య ఉండేది. తెలియని పరిస్థితులను ఎదుర్కొనేందుకు అది ఎప్పుడూ సంకోచించేది. ఒకరోజు సింహం అడవిలో తిరుగుతూ ఉండగా ఒక చిన్న పిచ్చుకను చూసింది. పెద్ద గాలికి ఆ పిచ్చుక గూటి ప్రయత్నం విఫలమవుతుంటే కూడా ప్రతిసారి కృషి చేస్తూ తన పిల్లల కోసం కొత్తగా గూటి నిర్మాణం ప్రారంభించేది. ఇదంతా చూసిన సింహం కుతూహలంతో పిచ్చుక దగ్గరికి వెళ్ళి అడిగింది, నువ్వెందుకు ప్రయత్నిస్తున్నావు? ఈ గాలి చాలా బలంగా ఉంది, నీ ప్రయత్నాలు వృధా అవుతాయి అని తన గంభీర స్వరంతో అన్నది. ఆ పిచ్చుక సింహం వైపు చూస్తూ ఇలా చెప్పింది, గెలుస్తానో లేదో నాకు తెలియదు. 100 సార్లు విఫలమవుతానేమో, కానీ 101వ ప్రయత్నం విజయవంతమైతే నేను ప్రయత్నం చేయకపోతే ఎలా తెలుస్తుంది అని అంది. ఆ పిచ్చుక మాటలకు సింహం ఆశ్చర్యపోయింది. నువ్వు చాలా చిన్నదానివి, ఈ గాలి చాలా బలంగా ఉంది, నీకు భయం వేయదా అని అంది సింహం. దానికి పిచ్చుక ధైర్యంగా స్పందించింది, ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయానికి ఎదురు నిలిచి ముందుకు సాగడం. నేను చిన్నదాన్నే కావచ్చు, కానీ నా సంకల్పం ఈ గాలిలా బలంగా ఉంటుంది. సింహం ఆ పిచ్చుకను కొన్నాళ్ల పాటు పరిశీలించింది. ప్రతిరోజు పిచ్చుక తన ప్రయత్నాలను పునరావృతం చేస్తూ చేసిన తప్పులను సరిదిద్దుతూ మరింత బలమైన గూటిని నిర్మించింది. ఆ గూటి చివరకు ఎంత బలమైన గాలైనా కదిలించలేని విధంగా తయారైంది. ఆ చిన్ని పిచ్చుక నుంచి ప్రేరణ పొందిన సింహం తన జీవితం గురించి ఆలోచించింది. కొత్త విషయాలకు భయపడటం వల్ల తాను ఎన్నో అవకాశాలు కోల్పోయినట్లు అనిపించింది. ఆ చిన్న పిచ్చుక గాలిని ఎదుర్కొని గెలిచిందంటే తనలాంటి శక్తివంతమైన సింహం ఎందుకు వెనకడుగు వేయాలి? ఆ రోజుతో సింహం తన జీవితంలో మార్పు తీసుకువచ్చింది. అది అధికంగా ఎక్కలేని కొండలను ఎక్కింది, తెలుసుకోలేని ప్రాంతాల్లో వేటాడింది, ఇబ్బందుల్లో ఉన్న జంతువులకు కూడా సాయం చేసింది. ఒక్కొక్క విజయం చిన్నదైనా పెద్దదైనా తన ధైర్యాన్ని మరింత పెంచింది. ఈ కథలోని నీతి, మీరు ఎంత పెద్దవారు లేదా చిన్నవారు అనేది కాదు, మీ సంకల్పం ఎంత బలంగా ఉందో అదే ముఖ్యం. చిన్న చిన్న ప్రయత్నాలు కూడా
పెద్ద విజయాలకు దారితీస్తాయి. సింహం మరియు నక్క కథ. ఒకప్పుడు ఒక అడవిలో సింహం రాజుగా జీవించేది. అది తన శక్తి మరియు ధైర్యంతో యావత్ అడవికి గౌరవనీయుడు. కానీ కాలం గడిచే కొద్దీ అది ముసల్దైపోయింది. బలహీనమైన శరీరంతో వేటాడే శక్తి కోల్పోయింది. ఆకలి, దాహంతో అలమటిస్తూ సింహం ఒక మోసపూరిత పథకాన్ని రూపొందించింది. సింహం ఒక పెద్ద గుహను తన నివాసంగా ఎంచుకుంది. అది ఇతర జంతువులకు ఒక ప్రకటన పంపించింది. నేను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాను. నేను మరణించబోతున్నాను. మీరందరూ చివరిసారి నన్ను చూడడానికి నా గుహకు రండి అని. అడవిలోని జంతువులు సింహం రాజుపై గౌరవంతో ఒక్కొక్కటిగా గుహకు వెళ్లడం ప్రారంభించాయి. ప్రతి జంతువు గుహలోకి వెళ్ళగానే సింహం దానిని తినేసేది. సింహం నాటకానికి మొదట మేక బలైంది. మేక సింహాన్ని గుహలో చూడగానే, మహారాజా, మీకు నయం అవ్వాలి అని చెప్పింది. కానీ ఆ మాటలు పూర్తి కాకముందే సింహం దాన్ని పట్టుకొని తినేసింది. తర్వాత కుందేలు, జింక మరియు మరికొన్ని జంతువులు కూడా ఇదే విధంగా మోసపోయాయి. అయితే ఈ వార్తలు ఆఖరికి నక్క దాకా చేరాయి. తెలివైన నక్క అనుమానపడి, ఇది నిజమైన అనారోగ్యమా లేదా సింహం మోసమా అని ఆలోచించింది. నక్క గుహకు దగ్గరగా వెళ్ళి చాలా జాగ్రత్తగా గుహ చుట్టూ పరిశీలించింది. నక్క గుహ ముందు ఉన్న పాదముద్రను గమనించింది. ప్రతి జంతువు పాదముద్ర గుహలోకి వెళ్ళింది, కానీ ఒక్కటి కూడా బయటకు తిరిగి రాలేదు. ఇది చాలా అనుమానించేలా ఉంది. లోపలికి వెళ్ళిన వారు ఎవరూ బయటికి రావడం లేదు. ఇక్కడ ఏదో పెద్ద మోసం ఉంది అని నక్క అనుకుంది. సింహం లోపల ఉండి నక్కను చూసింది. ఆహా, నా ప్రియమైన నక్క, నువ్వు నా మిత్రుడివి. నేను చావుకు దగ్గరపడి ఉన్నాను. నన్ను చూడడానికి రా అని పలకరించింది. నక్క గుహ బయట నుండే నవ్వుతూ, మహారాజా, నేను మీ పిలుపు విన్నాను. కానీ నేలపై పాదముద్రలను పరిశీలించాను. మీ గుహలోకి వెళ్ళిన జంతువులే ఉన్నాయి. బయటికొచ్చినవి ఎక్కడా కనిపించలేదు. ఇది నాకు చాలా అనుమానంగా ఉంది. అందుకే నేను లోపలికి రాను అని చెప్పింది నక్క. అంతలో ఆ దారిలో హంస, ఎలుక మరియు పిల్లి వచ్చాయి. నక్క వారందరినీ ఆపి చెప్పింది, సింహం అనారోగ్యంతో ఉందని మోసపోకండి. నేను గుహ చుట్టూ పాదముద్రలను పరిశీలించాను. లోపలికి వెళ్ళిన వారు తిరిగి బయటకు రాలేదు. అది మీకు ముప్పు కలిగించవచ్చు. హంస ఇలా చెప్పింది, సింహం మహారాజు మాకు చాలా సేవలు చేశారు. మరణం ముందు ఆయన్ను చూడటం మా బాధ్యత. కానీ నువ్వు చెప్పిన విషయం జాగ్రత్తగా ఆలోచించాలి. అప్పుడు పిల్లి అనుకుంది, అవును, మనం తొందరపడి లోపలికి వెళ్ళకూడదు. మనం జాగ్రత్తగా వ్యవహరిద్దామని. అందరూ కలిసి పెద్ద నిర్ణయం తీసుకున్నారు. సింహం గుహలోకి వెళ్లకుండా ఉండేందుకు ఒక ప్రణాళిక రూపొందించారు. మనం లోపలికి వెళ్లకుండా దూరం నుండే మాట్లాడదాం. మనం మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి అని నక్క సూచించింది. సింహం చాలా కాలంగా గుహలోని జంతువులను తిని బ్రతుకుతూనే ఉంది. కానీ నక్క వల్ల జంతువులన్నీ దూరంగా ఉండడంతో సింహం ఆకలితో అలమటించి మరింత బలహీనమైపోయింది. రోజులు గడుస్తుండగా సింహం ఆహారం లేక ఆకలితో మరణించింది. జంతువులన్నీ నక్క వల్లే మనం సింహం మోసానికి బలి కాకుండా బ్రతికాము అని సంతోషించాయి. నక్కని తమ నాయకురాలిగా గౌరవంగా చూస్తూ ఒక పెద్ద స్నేహ బంధాన్ని ఏర్పరచుకున్నాయి. 10 చిన్న కోడి పిల్లల కథ. పూర్వం ఒక అందమైన చిన్నపాటి పంట పొలంలో డేసీ అనే కోడి తన 10 చిన్న కోడి పిల్లలను పొందింది. ఆ 10 కోడి పిల్లలలో 5 కోడి పిల్లలకు తమ తల్లిలా బ్రౌన్ కలర్ ఫెదర్స్ ఉండగా, మిగిలిన 5కి తెల్లని నురుగు మేఘాల్లా మెరిసే ఫెదర్స్ ఉండేవి. ఆ 10 కోడి పిల్లలు ఎప్పుడు కలిసి ఉండేవి. చిక్ చిక్ అంటూ పంట పొలం చుట్టూ తిరుగుతూ ఆడేవి. అయితే ఒకటే సమస్య. బ్రౌన్ కలర్ కోడి పిల్లలు వైట్ కలర్ కోడి పిల్లలతో చిన్నపాటి గొడవలు పెట్టేవి. తెల్లని కోడి పిల్లలు ఇలా అంటున్నాయి, మమ్మల్ని చూడండి, మేము తలతలలాడుతున్నాం, ఆకాశంలో మేఘాల్లా మెరుస్తున్నాం, మేమే అందంగా ఉన్నాం అని తెల్లని కోడి పిల్లలు అన్నాయి. బ్రౌన్ కలర్ కోడి పిల్లలు వారి రెక్కలు పోగు చేసి ఇలా అంటున్నాయి, కానీ మేము మా అమ్మలాగా ఉంటాము, మట్టిలో కలిసిపోతాము, ఎక్కడైనా దాక్కోవచ్చు, మేమే తెలివైన వాళ్ళము అని బ్రౌన్ కలర్ కోడి పిల్లలు అన్నాయి. వీరి చర్చలన్నీ డేసీ విన్నది. దాని ఫెదర్స్తో హత్తుకొని ఇలా అంది, పిల్లలు, మీ అందరికీ మీ ప్రత్యేకత ఉంది, కానీ అది మర్చిపోకండి. మీరు ఒకటే కుటుంబం. ఒకరోజు మీరందరూ కలిసి ఉండాల్సిన అవసరం రావచ్చు. ఒక సాయంత్రం మేఘాలు గట్టిగా కమ్ముకొని పెద్దగా తుఫాన్ ప్రారంభమైంది. ఉరుములు మోగుతూ వర్షం బీభత్సంగా కురుస్తుంది. కోడి పిల్లలందరూ భయంతో వణుకుతూ ఒక పొద కింద గుంపుగా చేరాయి. మనం ఏం చేయాలి? అమ్మ ఎక్కడ ఉంది?
అని ఒక తెల్లని కోడిపిల్ల విలపించింది. డేసీ బాన్ దగ్గర ఉండి రావడానికి ప్రయత్నిస్తుంది, కానీ తుఫాన్ కారణంగా ఆలస్యమైంది. ఆ సమయాన దగ్గరలో తమ్మి కట్టుకుని ఉన్న నక్క భయపడిన కోడి పిల్లలను పొద కింద గమనించింది. ఇదిగో ఒక విందు దొరికింది అని ఆలోచిస్తూ వాటి దగ్గరకు నెమ్మదిగా వెళ్తుంది ఆ నక్క. మంచి వెలుతురు కారణంగా తెల్లని కోడి పిల్లలు ముందుగా ఆ చలనాన్ని గమనించాయి. చూడండి, ఏదో కదులుతుంది అని ఒక తెల్లని కోడిపిల్ల భయంతో అంది. బ్రౌన్ కలర్ కోడిపిల్లలు దగ్గరగా చూసి ఆ పొద వెనక నక్క యొక్క వాలుని గమనించాయి. అది నక్క, ఒక బ్రౌన్ కలర్ కోడిపిల్ల అరుస్తూ చెప్పింది. ఆ సమయంలో తెల్లని కోడిపిల్లలకు ఒక మంచి ఆలోచన వచ్చింది. దారి చూపించడానికి మా తెల్లని రెక్కల్ని అనుసరించండి అని అవి బ్రౌన్ కలర్ కోడిపిల్లలకు చెప్పాయి. బ్రౌన్ కలర్ కోడిపిల్లలు తక్కువ వెళ్తురున్న చోటకి వెళ్ళి, ఇక్కడికి రండి, మా బ్రౌన్ కలర్ రెక్కలు మట్టిలో కలుస్తాయి, ఇక్కడ మనం సురక్షితంగా ఉంటాము. ఇలా వైట్ కలర్ కోడిపిల్లలు తెలివితేటలు మరియు బ్రౌన్ కలర్ కోడిపిల్లల రక్షణ కలిసిపోవడంతో అందరూ కలిసి రక్షించుకున్నారు. తుఫాన్ తర్వాత డేసీ వాటి పిల్లల్ని చూసి విశ్రాంతి పొందింది. పిల్లలు, ఇప్పుడు అర్థమైందా? మీరు బ్రౌన్ కలర్ ఉన్నా వైట్గా ఉన్నా మీ ప్రత్యేకతలే మీ బలం. కలిసి ఉంటే ఏదైనా సాధించగలరు. అప్పటి నుండి బ్రౌన్ కలర్ కోడిపిల్లలు మరియు తెల్లని కోడిపిల్లలు ఒకరి మీద ఒకరు గౌరవం కలిగి సంతోషంగా జీవించాయి. కుందేలు మరియు తాబేలు కథ. ఒక అడవిలో కుందేలు మరియు తాబేలు మంచి స్నేహితులు ఉండేవారు. ఒకరోజు కుందేలు తాబేలును చూసి నెమ్మదిగా నడుస్తుందని ఎగతాళి చేసింది. నీలా నెమ్మదిగా నడిచేవారు జీవితంలో ఎప్పటికీ గెలవలేరు అని అంది కుందేలు. నువ్వు ఎంత వేగంగా పరిగెత్తినప్పటికీ పట్టుదల ఉంటే నేను నిన్ను ఓడించగలను అని అంది తాబేలు. అది ఎలా సాధ్యం? సరే, రేపు మన ఇద్దరం పరుగు పందెం పెడదాం, చూద్దాం ఎవరు గెలుస్తారో అని అంది కుందేలు. దానికి తాబేలు అంగీకరించింది. మరుసటి రోజు జంతువులంతా పందెం చూడటానికి గుమిగూడాయి. పందెం ప్రారంభమైంది. కుందేలు తీవ్రంగా పరిగెత్తసాగింది. తాబేలు చాలా నెమ్మదిగా తన దారిలో ముందుకెళ్తుంది. కొద్దిసేపట్లో కుందేలు చాలా ముందుకు వెళ్ళి తాబేలు దూరంగా ఉందని చూసి ఇలా అనుకుంది, తాబేలు ఇంకా చాలా దూరంలో ఉంది, కాస్త సేద తీరుదాం, ఎలాగూ నేనే గెలుస్తాను అని అంది కుందేలు. కుందేలు చెట్టు కింద కూర్చొని నిద్రలోకి జారుకుంది. తాబేలు తన దారిలో నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగింది. తనను ఎవరూ ఆపలేరు అనుకుంటూ కుందేలును దాటిపోగా ఇంకా కుందేలు నిద్రలోనే ఉంది. తాబేలు చివరికి గమ్యస్థానానికి చేరుకుంది. కుందేలు నిద్రలేచి చూసేసరికి తాబేలు గమ్యానికి చేరుకొని గెలిచింది. కుందేలు తన తప్పును అర్థం చేసుకుంది. వేగం ఎంత ఉన్నా క్రమశిక్షణ మరియు పట్టుదల ఉంటేనే విజయం సాధ్యమవుతుంది అని కుందేలు స్వయంగా ఒప్పుకుంది. అడవిలో జంతువుల పార్టీ. అందమైన అడవి మధ్యలో చెట్ల కొమ్మలు తెరల వలె వేలాడుతూ ఉండగా పక్షులు మధురగానం చేస్తూ ఆకాశాన్ని చీల్చుతూ ఎగురుతున్నాయి. అటువంటి రోజు అడవి మొత్తం ఒక పెద్ద వార్తతో మేల్కొంది. ఈ రాత్రి మ్యాజిక్ నైట్ అంటూ రంగురంగుల పక్షులు జంగిల్ మొత్తం గంభీరంగా ప్రకటించాయి. లియో సింహం ప్రత్యేకంగా అందరికీ ఓ పార్టీ ఏర్పాటు చేసింది. ఇది మిస్ కాకూడదు. అది వినగానే అడవి జీవాలు ఉత్సాహంతో నిండిపోయాయి. కోతులు కొత్త డ్యాన్స్ స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తూ తమ కొమ్మలపై ఊగాయి. ఏనుగులు తమ కొమ్ములను మంగళం చేసుకొని అందంగా అలంకరించుకున్నాయి. పక్కనే ఉన్న పూల తోట దగ్గర పాము తన స్నేహితులతో మనం గొప్ప ప్రదర్శన చేయాలి అని ఉత్సాహపరిచింది. కప్పలు ఉత్సాహంగా రిహార్సల్ చేసుకుంటూ తమ జలపాత బీట్లను ప్రాక్టీస్ చేశాయి. పార్టీ వేదికను జంతువులందరూ కలిసి సెట్ చేయడం ప్రారంభించారు. పెద్ద చెట్టు, రంగురంగుల పూలు, మినుగురు పురుగులు వెలుగులు ఆ వేదికను మంత్రముగ్ధం చేశాయి. వేదిక మధ్యలో లియో సింహం తన డీజే బూతును అమర్చుకుంటూ సౌండ్ టెస్ట్ చేస్తున్నాడు. మొదటగా వేదికపైకి కోతులు వచ్చాయి. అవి చెట్ల నుండి చెట్టుకు ఊగుతూ తమ డ్యాన్స్ స్టెప్స్ చూపించాయి. తర్వాత రంగురంగుల పక్షులు మధురంగా పాట పాడుతూ అందరినీ ఉర్రూతలూయించాయి. కప్పలు తమ రిథమ్స్ను జోడించి సంగీతానికి జత కలిశాయి. అంతలో చిరుతపులులు రేసును మొదలుపెట్టాయి. అవి గాలి కంటే వేగంగా పరిగెత్తుతూ తారల్లా మెరిశాయి. పాములు తమ అందమైన ప్రదర్శనతో రింగ్ లాగా చుట్టుతూ అందరినీ ఆకర్షించాయి. ఏనుగులు, జిరాఫీలు కలిసి అందమైన డ్యాన్స్ కదలికలతో ఆ మ్యాజిక్ని కొనసాగించాయి. జీబ్రాలు
తమ ప్రత్యేకమైన నమూనాలతో వేగంగా కదులుతూ అందరినీ ఆకట్టుకున్నాయి. రాత్రి కాస్త నిశ్శబ్దమైంది, కానీ జంతువుల ఆనందం తగ్గలేదు. అందరూ ఒకే వృత్తంలో చేరి తమ తమ నైపుణ్యాలను పంచుకుంటూ పాటలు పాడారు. ఇది ఒక మర్చిపోలేని రోజు అని లియో సింహం హృదయపూర్వకంగా అన్నాడు. మిగతా జంతువులంతా మళ్ళీ ఇలానే పార్టీ చేసుకుందామంటూ గర్జించాయి. స్వార్థపరుడైన నక్క మరియు చాకచక్యమైన కొంగ కథ. ఒకానొక అడవిలో రాము అనే తెలివైన నక్క మరియు మీరా అనే దయగల కొంగ ఉండేవారు. వారు మంచి మిత్రులుగా మెలిగేవారు. ఒకరోజు రాము తన మిత్రుడైన మీరాని భోజనానికి ఆహ్వానించాడు. మిత్రమా, నీవు తప్పకుండా రావాలి, నీకు ఇష్టమైనది చేసి పెడతాను అంటూ మరీ చెప్పాడు. నీవు మరీ అన్నిసార్లు చెప్పాలా? నేను ఖచ్చితంగా వస్తాను. మనం తింటూ కబుర్లు చెప్పుకుంటూ హాయిగా గడుపుదామని మీరా సంతోషంగా ఒప్పుకుంది. సాయంత్రం రాము భోజనం తయారు చేయడం మొదలుపెట్టాడు. రాముకి అత్యాశ ఎక్కువ. మీరాను భోజనానికి పిలిచాడు, కానీ అది ఎక్కువ తినేస్తుందేమో అని భయం పట్టుకుంది. తీవ్రంగా ఆలోచించి ఒక పథకం సిద్ధం చేసుకున్నాడు. అనుకున్న సమయానికే మీరా రాము ఇంటికి వచ్చింది. అబ్బా, గుమగుమల వాసనలు వస్తున్నాయి, వెంటనే తినేయాలని నోరూరుతుంది అని అంది మీరా. ఒక్క క్షణం ఆగు మిత్రమా, వెంటనే సిద్ధం చేస్తాను అని రాము హడావుడి చేశాడు. ఇద్దరు మిత్రులు భోజనానికి రెడీ అయ్యారు. రాము ఇద్దరికీ భోజనం పళ్ళాలలో పెట్టాడు. పళ్ళెం అలా చదునుగా ఉండడంతో మీరా తన పొడగాటి ముక్కుతో తినలేకపోయింది. పాపం, ఏదో కష్టపడుతూ కొంచెం ప్రయత్నించినా అసలు సాధ్యపడలేదు. రాము అయితే పళ్ళెం నాక్కొని మొత్తం తినేశాడు. మీరా నిరాశగా ఆకలితోనే ఇంటికి వెళ్ళిపోయింది. మీరా భోజనం కూడా తనకే మిగిలిపోయినందుకు రాము చాలా ఆనందపడిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. ఈసారి మీరా రాముని భోజనానికి పిలిచింది. నేను నీ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నాను, తప్పకుండా వస్తాను అని రాము మాట ఇచ్చాడు. అనుకున్న సమయానికంటే ముందే రాము మీరా ఇంటికి వెళ్ళాడు. మీరా అప్పటికే 2 కూజాలలో ఆహారం సిద్ధం చేసింది. కూజా మెడ పొడుగ్గా ఉండడంతో అందులో తల పట్టక రాము తినలేకపోయాడు. కానీ మీరా తన పొడవైన ముక్కు కూజాలో పెట్టి హాయిగా లాగించేసింది. ఆ సమయంలో రాము తన తప్పు అర్థం చేసుకున్నాడు. అతని స్వార్థం మీరాని ఎంత ఇబ్బంది పెట్టిందో తెలుసుకున్నాడు. క్షమించు మీరా, నేను నీకు అన్యాయం చేశాను, ఇక మీదట నేను ఎలా ప్రవర్తించను అని అన్నాడు రాము. బాగుంది రాము, స్నేహం అంటే నమ్మకంతో నడవాలి, స్వార్థంతో కాదు అని అంది మీరా. ఆ రోజు నుంచి రాము నిజాయితీతో ప్రవర్తించడం మొదలుపెట్టాడు. వారు సంతోషంగా కలిసి ఉండేవారు. ఈ కథలోని నీతి, మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వారు మనతో అలాగే ఉంటారు. అది ఒక అందమైన వేసవి రోజు. పండుగ వాతావరణంలో కొలనులో ఉన్న ఒక తల్లి బాతు తన ఎగ్స్ మీద కూర్చొని అవి పొదిగే వరకు వేచి ఉన్నాయి. కొన్ని రోజులకు ఆ గుడ్డు ఒక్కొక్కడిగా పగలకొట్టి అందమైన ఎల్లో కలర్ చిన్న బాతు పిల్లలు బయటికి వచ్చాయి. అవి సంతోషంగా క్వాక్ క్వాక్ అని అరుస్తూ తల్లి చుట్టూ నడుస్తూ ఉండేవి. కానీ ఒక పెద్ద గుడ్డు మాత్రం ఇంకా పగిలి బయటకు రాలేదు. తల్లి బాతు ఎంతో ఓపికగా ఆ గుడ్డుపై కూర్చుంది. చివరకు అది కూడా పగిలింది. కానీ దాని నుంచి వచ్చిన పిల్ల మాత్రం చాలా భిన్నంగా, పెద్దగా, బూడిద రంగులో అజాగ్రత్తగా కనిపించింది. ఇదేంటి విచిత్రంగా ఉంది అని ఇతర బాతు పిల్లలు ఒకరికొకరు చెప్పుకున్నారు. తల్లి బాతు ఆశ్చర్యపోయినా ఆ పిల్లను కూడా ప్రేమతో చూసింది. అయితే కొద్దిసేపటికే ఆ బాతు పిల్లని ఫామ్లో ఉన్న ఇతర జంతువులు గమనించాయి. కోళ్ళు, టర్కీలు మరియు బాతు పిల్లలు కూడా దాన్ని చూసి నవ్వాయి. అది ఎలా నడుస్తుందో చూసి ఎగతాళి చేశాయి. ఆ బూడిద బాతు పిల్లకు చాలా ఒంటరితనంగా మరియు బాధగా అనిపించింది. నేను ఈ ప్రదేశం నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంది. ఒకరోజు అది జాగ్రత్తగా పారిపోయి పక్కనే ఉన్న జలాశయం దగ్గరకు చేరింది. అక్కడ అది అడవి బాతులను కలిసింది. కానీ వారు కూడా అదే అన్నారు, నీ రూపం చాలా విచిత్రంగా ఉంది, నువ్వు మాతో ఉండలేవు అని. ఒక సాయంత్రం అది ఆకాశంలో అందంగా ఎగురుతున్న తెల్లటి కొంగల గుంపును చూసింది. నేను కూడా వీళ్ళలా ఉంటే బాగుండేది అని అనుకుంది. చలికాలం వచ్చింది మరియు ఆ బాతు పిల్ల బతకడానికి చాలా కష్టపడింది. అది మంచులో వణుకుతూ ఉంది. ఒకరోజు ఒక కరుణగల రైతు దాన్ని కనుగొని ఇంటికి తీసుకెళ్లాడు. రైతు పిల్లలు ఆ బాతు పిల్లతో ఆడుకోవడానికి ప్రయత్నించారు. కానీ అది చాలా భయపడి అక్కడి నుండి పారిపోయింది. వసంతకాలం వచ్చింది.
మంచు కరిగిపోయింది. ఆ బాతుపిల్ల ఇప్పటికే పెద్దదయింది. దాని రెక్కలు బలంగా మరియు దృఢంగా మారాయి. అది వాటిని ఊపగా ఎగరగలిగింది. ఒక్కసారిగా ఆ కొంగల గుంపు ఉన్న కొలనుపైకి ఎగురుతూ వెళ్ళింది. దాని గుండె చాలా కొట్టుకుంది. కానీ అది వాటిని చేరాలనుకుంది. వాటి వద్దకు చేరుకోగానే నీటి మీద తన ప్రతిబింబాన్ని చూసింది. అది ఇకపై బూడిద బాతు పిల్లగా లేదు. అది ఇప్పుడు ఒక అందమైన తెల్లటి కొంగగా మారింది. ఇతర కొంగలు దాని చుట్టూ వచ్చి అన్నారు, ఇప్పుడు నువ్వు మా కుటుంబ సభ్యుడివి. అప్పుడు ఆ బూడిద బాతుపిల్ల రియలైజ్ అయింది, అది అసలు బాతుపిల్ల కాదని, అది ఎప్పటి నుండో ఒక కొంగనే అని. ఇప్పుడు అది కొత్త కుటుంబంలో ఆనందంగా, గౌరవంగా నీటిపై తేలుతూ గర్వంగా జీవించింది. ఈ కథ మనకేం చెప్తుందంటే, ప్రతి ఒక్కరి అందం ప్రత్యేకంగా ఉంటుంది. మనం ఎదిగే క్రమంలో మన నిజ స్వరూపం బయటపడుతుంది. తెలివైన తాబేలు మరియు ఆకలితో ఉన్న నక్క కథ. ఒకప్పుడు ఒక అటవీ ప్రాంతంలో తెలివైన తాబేలు మరియు ఆకలితో ఉన్న నక్క నివసించేవి. నక్క ఎప్పుడూ తేలికగా అందుబాటులో ఉన్న ఆహారాన్ని ఆశించేది. అది నెమ్మదిగా కదులుతున్న తాబేలును చూసింది. ఆహా, ఎంత రుచికరమైన భోజనం అని నక్క అనుకుంది. అది తాబేలు దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా, నీకు చెక్కలాంటి గట్టిపాటి షెల్ ఉన్నా నువ్వు అంత బలంగా ఉండవు. నేను నిన్ను సులభంగా పగలగొట్టి తినగలను అని చెప్పింది. తాబేలు చాలా నెమ్మదిగా కదిలినా చాలా తెలివైనది. అది నక్కను ఓడించలేనని తెలుసుకుని ఒక తెలివైన ప్రణాళిక వేసింది. ప్రియమైన నక్క, నిజమే, కానీ ఇప్పుడే నన్ను తింటే నా షెల్ చాలా గట్టిగా ఉంటుంది. నీకు ఇష్టం ఉండదు. నా షెల్ సాఫ్ట్గా రుచిగా మారాలంటే ముందు నన్ను నదిలో వేయాలి. నీకు అంతకంటే మంచి భోజనం దొరకదు అని అంది తాబేలు. మొద్దు నక్క ఈ మాటలు నమ్మింది. అది తాబేలును ఎత్తుకుని నదిలో విసిరేసింది. కానీ తాబేలు నీటిలో పడగానే తన శక్తివంతమైన కాళ్ళతో ఈదుకుంటూ పారిపోయింది. ధన్యవాదాలు నక్క, నీళ్లే నా ఇంటి వాతావరణం. ఇక నువ్వు నీ భోజనం కోసం వేరే ఎక్కడైనా వెతుకు అని తాబేలు నవ్వుతూ చెప్పింది. నక్క తనను మోసం చేశారని గ్రహించి కోపంగా వెళ్ళిపోయింది. ఇక తెలివైన తాబేలు సంతోషంగా నీటిలో ఈదుకుంటూ తన జీవితం కొనసాగించింది. ఈ కథలోని నీతి, బలం కన్నా తెలివి గొప్పది. తెలివిగా ఆలోచిస్తే ఎటువంటి ప్రమాదం నుండైనా తప్పించుకోవచ్చు.